హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు చాలా సూపర్ డూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరైనా ముందుగా మా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మస్కట్లో 2 ఐలాండ్స్ ఉంటాయండి. అవి వచ్చేసి మసీర్ ఐలాండ్ అండ్ దమానియాత్ ఐలాండ్. నేను నెక్స్ట్ వీడియోలో మసీర్ ఐలాండ్ చూపిస్తానండి. ఈ వ్లాగ్ వచ్చేసి దమానియాత్ ఐలాండ్. ఇక్కడికి మేము రీచ్ అయిపోయామండి. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మస్కట్లో సీబా అనే ఏరియా ఉంటుందండి. అక్కడ నుంచి బోట్స్ వెళ్తాయి. మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వెళ్ళామండి. ఎక్కువ బడ్జెట్ అవుతుంది అక్కడికి వెళ్ళాలంటే. వెళ్ళండి మా ఫ్రెండ్స్. మీ అందరికి హాయ్ చెప్తున్నా, హాయ్ చెప్పండి. అండ్ బోట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. 7:30 వరకు అలా స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇక్కడ చూసారా ఫిషెస్, అప్పుడే వల వేసి ఫిషెస్ బీచ్ నుంచి తీసారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అండ్ షాప్స్కి, మాల్స్కి అలా పంపిస్తున్నారు. అండ్ మా కోసం బోట్ రెడీగా ఉంది. ఎక్కడమే లేటు. అండ్ చాలా బాగుంటుందండి వ్యూ. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ బోట్ ఎక్కాక ట్రైనరు అన్నీ చెప్తాడు. బోట్లో ఎలా ట్రావెల్ చేయాలి, అండ్ కిడ్స్ని ఎలా కిడ్స్పై ఎలా కేర్ తీసుకోవాలి అన్నీ చెప్తాడు. అండ్ ఫుడ్ కూడా ఇస్తాడు, బ్రేక్ఫాస్ట్ అలా ఇస్తాడు. బట్ మేము బ్రేక్ఫాస్ట్ ముందుగానే తీసుకెళ్ళాము, బట్ అతను కూడా మళ్ళీ ఇచ్చాడు. మా చిన్నోడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడండి బోట్లో. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. సీబా అనే ఏరియా నుండి చూసారా వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంది. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు బోట్ స్టార్ట్ అయిపోయిందండి. నా లైఫ్లో ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ అండి ఇదే. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. మా చిన్నోడు మాత్రం ఇంకా డబుల్ ఎంజాయ్ చేశాడన్నమాట. వాని హ్యాపీనెస్కు అవధులు లేవన్నమాట. ఇన్ని విజిటింగ్ ప్లేసెస్ తిరిగాను, బట్ ఇంత బాగా నేను ఎంజాయ్ చేయలేను ఎక్కడ కూడా. ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ అండి ఇది మాత్రము. అండ్ అక్కడ చూసారా ఎదురుగా డాల్ఫిన్స్ అక్కడ మూవ్ అవుతున్నాయి ముందుకి. బోట్స్ ముందుకు వచ్చిన కొద్దీ డాల్ఫిన్స్ పైకి జంప్ చేస్తుంది. చూసారా డాల్ఫిన్స్ ఎంత బాగా మూవ్ అవుతున్నాయో. అండ్ ఇక్కడ డాల్ఫిన్ షో అనే ఏరియా ఉంటుందండి. అక్కడ టోటల్ డాల్ఫిన్సే చూపిస్తారు. ఆ ఏరియా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా మంది ఫారినర్స్ వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన కొద్దీ స్నూక్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. టర్టైల్స్ అండ్ ఫిషెస్ అవన్నీ కూడా నేను చూపిస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా బోట్లో ట్రావెల్ చేస్తూ ఇలా డ్యాన్స్ చేసుకుంటూ ముందుకు మూవ్ అయ్యామన్నమాట. వీళ్ళిద్దరూ అలా జబల్ అనే సాంగ్ పైన డ్యాన్స్ చేస్తున్నారు. మా చిన్నోడికి చాలా ఇష్టం, వాడు కూడా అలా డ్యాన్స్ చేస్తున్నాడు.
చూసారా, వేరే బోట్లో వచ్చిన వాళ్ళు స్ట్రోకింగ్ స్టార్ట్ చేసేసారు. వాళ్ళు స్ట్రోకింగ్ చేస్తున్నారు. అలా ట్రావెల్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ వెళ్ళేవారికి 9 AM అయింది. చాలా ఆకలిగా ఉండే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, ముందుగానే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాము. మళ్ళీ కిడ్స్ కూడా ఉన్నారు కదా, ట్రావెల్ మధ్యలో ఆకలిగా అంటారు, అందుకే ముందుగా తీసుకెళ్ళామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ తర్వాత స్నూక్లింగ్ చేసామన్నమాట. వీళ్ళే గాగుల్స్ అండ్ ట్యూబ్స్ ఇస్తారు అండ్ జాకెట్స్ ఇస్తారు. ముందుగా జాకెట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ గాగుల్స్ అండ్ ట్యూబ్స్ సైడ్కి ఉంటాయి. ఆ టచ్ ఆ ట్యూబ్ నోట్లో పెట్టుకోవాలన్నమాట బ్రీతింగ్ కోసము. ఈ అక్క చూసారా, జాకెట్ వేసుకున్నారు. ఆ తర్వాత గాగుల్స్ పెట్టుకుంటుంది. ట్యూబ్ మౌత్లో పెట్టుకోవాలి బ్రీతింగ్ కోసము. నేను ముందుగా వెళ్ళలేనండి. మా చిన్నోడు చాలా ఏడ్చాడు, వద్దు మమ్మీ అని. మా హస్బెండ్ వెళ్ళారు ముందుగా. ఆ తర్వాత నేను సెకండ్ టైం వెళ్ళాను. ఆ వ్యూ చూడడానికి ఎంత బాగుందో, ఆ వ్యూ మాత్రం చెప్పరాదు. ఆ వ్యూ అంత బాగుంటుందండి. గాగుల్స్ పెట్టుకొని వాటర్ లోపలికి చూస్తే లోపల ఫిషెస్, చాలా డిఫరెంట్ కలర్ ఫిషెస్ అండ్ స్మాల్ ఫిషెస్ అండి అలా కనిపిస్తాయి. అండ్ టర్టైల్స్ చాలా బాగుంటుంది. నేను వీడియో చూపిస్తాను, చూడండి ముందుగా. అండ్ ఇక్కడ చూసారా, ట్రైనర్ ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చాడో, చాలా ఎంకరేజ్ చేశాడు, ఎలా స్విమ్ చేయాలో చెప్తున్నాడు. హస్బెండ్ చూసారా, ఫుల్ ఎంజాయ్ చేశాడు. అతనికి స్విమ్మింగ్ వచ్చు, ఎలా అంటే అలా స్విమ్ చేస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. నాకు మాత్రం వాటర్ అంటే చాలా భయం ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా మాత్రం నేను వాటర్లోకి వెళ్ళనివ్వకూడను. బట్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాడు. నేను కూడా వాటర్లోకి వెళ్ళొద్దు అనుకున్నా, బట్ నేను కూడా వెళ్ళాను. అది మెమరబుల్ మూమెంట్ అండి, చాలా ఎంజాయ్ చేశాను. అలా వీళ్ళంతా ఫస్ట్ టైం వెళ్ళి స్నోక్లింగ్ చేసి వచ్చారు. వీళ్ళ రియాక్షన్ చూడండి, వణుక్కుంటూ ఈ అన్నయ్య టవల్ కప్పుకున్నారు, అలా పని చేస్తున్నాడు. అండ్ ఈ అన్నయ్య వచ్చేసి వణుక్కుంటూ హాయ్ చెప్తున్నాడు. ఫుల్ కామెడీగా ఉండే, అలా నవ్వుకున్నాము. తర్వాత ట్రైనరు చిప్స్ ఇచ్చాడు, చిప్స్ తినుకుంటూ అలా ఎండలో కూర్చున్నాము. వణుక్కుంటూ ఎండలో కూర్చున్నారు వీళ్ళంతా. ఆ తర్వాత శాండ్విచ్ అండ్ ఫ్రూట్స్, జ్యూసెస్ అలా ఇచ్చాడు ట్రైనరు. బోట్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారన్నమాట. అలా బోట్లో ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే అలా క్రౌడ్గా ఇలా బర్డ్స్ వచ్చాయండి. మేము ఫుడ్ తినుకుంటూ ఇలా బర్డ్స్కి వేసాము. అలా మా చేతిలో నుంచి భలే క్యాచ్ పట్టాయి ఫుడ్ని. అలా బ్రేక్ఫాస్ట్ చేశాక నేను స్నూక్లింగ్ చేయడానికి ముందుకు వెళ్ళాను.
మా హస్బెండ్తో. నాకు ఒంటరిగా వెళ్ళాలని చాలా భయం వేసింది, బట్ మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాను. చాలా బాగా అనిపించి చాలా బాగా ఎంజాయ్ చేసి చూసారా, ఇవేనండి టోర్టాయిల్స్ ఫిషెస్ ఇలా వాటర్లో మూవ్ అవుతున్నాయి. చాలా ఉన్నాయండి. చూసారా, స్మాల్ ఫిషెస్ చాలా క్రౌడ్గా ఉన్నాయి. టోర్టాయిల్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆ టోర్టాయిల్స్ రియల్గా చూస్తూ అలా మూవ్ చేస్తే వాటర్లో చాలా భయం వేసింది, బట్ చాలా ఎక్సైట్ అయ్యాము. అమ్మయ్య, ఫైనల్గా నేను మాత్రము స్నూక్లింగ్ చేశాను. స్నూక్లింగ్ చేసి వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. అలా ఇంట్లోనే అందరము కుక్ చేసుకొని తీసుకెళ్ళాము ఫుడ్. నేను వచ్చేసి పన్నీర్ వెజ్ బిర్యానీ తీసుకెళ్ళాను. ఇంకా వేరే వాళ్ళు పులిహోర, బిస్కెట్, స్వీట్స్ అండ్ చపాతీ అలా తీసుకొచ్చారు. అందరం అలా టేబుల్ పైన పెట్టేసుకొని అందరం సర్వ్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి ఇలా అందరితో కలిసి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడం. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇదే. అలా లంచ్ చేశాక మళ్ళీ డ్యాన్సెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారు, క్యాప్ పెట్టుకున్న అమ్మాయి బోట్ లేడీ ట్రైనర్ అన్నమాట. మాతో పాటు డ్యాన్స్ చేసింది అండ్ మేము తీసుకెళ్ళిన ఫుడ్ కూడా తిన్నది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఇదండి ఈ వీడియో. మస్కట్లో దమానియా టైలాండ్స్ ఇలా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Bye bye.